ఆగరా! ఆగమంటుంటే ఆగరా! అతిగా ఆశపడ్డ మగాడు, అతిగా ఆవేశపడ్డ ఆడది సుఖపడ్డ చరిత్రలో లేదు. గుర్తుపెట్టుకో. ఆవేశం కాదురా! ఆయాసంతో చచ్చిపోతుంటే నీ డైలాగులకి ఏం తక్కువ లేదు. ఎర్లీ మార్నింగ్, బ్రీజీ ఎయిర్, దట్ టు అ కప్ ఆఫ్ కాఫీ. ఎంత మంచి ఫీలింగో కదా! యా, మంచి వెదర్, బ్యూటిఫుల్ నేచర్, వాటన్నిటిని డామినేట్ చేసేలా నువ్వు. ఇక్కడ ఇలా పీస్ఫుల్గా నీతో బాగుంది. అందుకే నాకు ఎర్లీ మార్నింగ్స్ అంటే చాలా ఇష్టం. ఈ రీల్ అంతా కామెడీ ఉందో కదా! హే, హాల్ టికెట్స్ వచ్చినాయి. లైట్లే. హాల్ టికెట్స్ వచ్చినా ఇప్పుడు చేసేదేముంది? ఎగ్జామ్కి ప్రాపర్గా ప్రిపేర్ అవుదాం అనుకుంటాం కానీ ప్రిపేర్ అవుతామా ఏంటి? కనీసం ఎప్పుడన్నా మంచిగా ప్రిపేర్ కావాలి. హ్మ్. అయినా ఏమైంది? ఎందుకంత డల్ ఉన్నావు? ఒక సబ్జెక్ట్ డిటైన్ అయ్యా. అయినా ఒకటే కదా! చిల్, లైట్‌లే, మళ్ళీ రాసుకోవచ్చు. సరే పద. ఏం ఆర్డర్ పెట్టినావు? ఫింగర్ స్లీవ్స్. ఎప్పుడు గేమ్సేనా? ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి, చదువుకోవచ్చు కదా. అయినా గేమ్స్ ఆడితే మార్క్స్ రావని ఎవరు చెప్పారు? రాహుల్‌ని చూడు. క్రికెట్ ఆడతాడు, వీడియో గేమ్స్ ఆడతాడు, అన్నిట్లో ఉన్నాడు. అయినా క్లాస్ టాపర్. మనం కూడా అన్నీ చేయొచ్చు. హ్మ్, సరే. అయినా రాహుల్ ఎంత బాగుంటాడో కదా! యస్ ఎవ్రీథింగ్. మెస్‌లో ఫుడ్ ఏం బాలేకుండే కదా! నాకైతే బాగానే ఉంది. వాడే. హ్మ్. అయినా రాహుల్ ఎంత పాపమో కదా! షీ షుడ్ంట్ హావ్ డన్ దట్ ఫర్ హిమ్. వాడు పాపం ఏంటి? ఆ అమ్మాయి అంత సీరియస్గా ఉంటే కూడా సీక్రెట్గా ఇంకో అమ్మాయిని మెయింటైన్ చేస్తున్నాడు. షాసే పాపం. రాహుల్‌ని అర్థం చేసుకోవాల్సింది శ్రావ్స్. అయినా రాహుల్ నీ ఫ్రెండే కదా! ఎంత ఫ్రెండ్ అయితే తప్పు చేసినప్పుడు తప్పే. అయినా రేపొద్దున నేను అలా చేస్తే అర్థం చేసుకుంటావా నన్ను? పిచ్చా నీకు? అవును, నాకు పిచ్చే. అయినా పిచ్చిదానితోటి ఎందుకు మాట్లాడుతున్నావు? సరేనన్నా, అయితే రేపు పొద్దున వచ్చేస్తాను నేను. ఓహ్! ఓకే. కరెక్ట్ టైంకి ఛార్జింగ్ ఉండదు. హ్మ్. స్విచ్డ్ ఆఫ్. ఏమైంది? ఎందుకంత సాడ్ ఉన్నావు? అలాంటి చిన్న చిన్న గొడవలు అయితూనే ఉంటాయి కదా! అది కాదు, మా బాబాయ్కి లెగ్ ఫ్రాక్చర్ అయిందంట. సీరియస్గా ఉన్నాడంట. లెగ్ ఫ్రాక్చరే కదా! లైట్‌లే. ఏ యాక్సిడెంట్‌లో పోయినట్టు ఎందుకంత ఫీల్ అవుతున్నావు? రేయ్! అసలు నీకు కొంచెమైనా సిగ్గు కానీ హ్యూమానిటీ కానీ ఉందా? ఒక ఫ్యామిలీ మెంబర్కి ఏమన్నా అయితే అలా నేను రియాక్ట్ అయ్యేది? ఏమన్నా అంటే చాలు లైట్ లైట్ లైట్. ప్రతిసారి ఇంతేనా? దేనికి ఎలా రియాక్ట్ అవుతున్నావు అర్థమవుతుందా? అసలు నేను మార్నింగ్ నుంచి నీ బిహేవియర్ వల్ల ఎంత స్ట్రెస్ అవుతున్నానో, ఓవర్ థింక్ చేస్తున్నానో నీకు అర్థమవుతుందా? ప్రతిదానికి నాకు రివర్స్లోనే రియాక్ట్ అవుతున్నావు. నీ బిహేవియర్ వల్ల నా వర్క్ మీద కూడా నేను కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను. లైట్ అంట లైట్.
అరే సారీ అని ఐమ్ నాట్ ఎలిజిబుల్ టు సే సారీ. ఎందుకంటే ఎందుకంటే వాళ్ళిద్దరూ సారీ ఆ రెండు ఉంది ఉండేది నాలోనే. అవి నేనే. ఒకరు నా మనసు, ఒకడు నా మెదడు, నా మనోమేధ. ఎక్సెసివ్ స్క్రోలింగ్ లీడ్స్ టు మెంటల్ ఇన్స్టెబిలిటీ అండ్ బ్రెయిన్ రాటింగ్. ఇది తెలియక ఎప్పుడు ఇలాగే రీల్స్ స్క్రోల్ చేస్తూ కూర్చునేవాడిని. ఇప్పుడు తెలిసిన ఇట్స్ టూ లేట్. ఒక్కో రీల్ 30 సెకండ్లు, ప్రతి 30 సెకండ్స్ ఒక్కో ఎమోషన్. అంత తక్కువ టైంలో అన్ని ఎమోషన్స్కి ఎక్స్పోజ్ అవడం వల్ల మనసు అస్థిరమైంది, మెంటల్ ఇన్స్టెబిలిటీ. దానివల్ల మెదడుకి ఓవర్ థింకింగ్ అండ్ స్ట్రెస్, బ్రెయిన్ రాటింగ్. వీటి సంఘర్షణ వల్ల బలైంది మాత్రం నా క్యారెక్టర్. ఇంకా నా క్యారెక్టర్ పోయాక నేనున్నా లేనట్టే, బ్రతికున్నా చచ్చిపోయినట్టే.